28వ ప్రసంగం ఉపవాస ప్రార్థన దేవుని హత్తుకొనుట అనే అంశం మీద మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. దేవుని కలిగి ఉండడం లేక దేవుని హత్తుకోవడం, టు క్లింగ్ టు గాడ్. టుడే మై టాపిక్ ఆన్ ఫాస్టింగ్ ప్రేయర్ ఈస్ క్లింగింగ్ టు గాడ్. దేవుడు అని అంటాము, దేవా అని మొరపెడతాము. ఆపద వచ్చినప్పుడు దేవుడు తప్ప ఇంకా దిక్కే లేదని దేవుని తట్టు తిరుగుతాం. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు, కన్నీళ్ళు, దుఃఖం వచ్చినప్పుడు మనకు దేవుడు కావాలి. వోల్టేర్ అనే ఒక నాస్తికుడు ఈ మాట చెప్పినాడు. ఏమన్నాడంటే, దేవుడు లేకున్నా నాకు కష్టాలు వచ్చినప్పుడు ఒక దేవుడు అవసరం అన్నాడు. ఇది నీకు ఆపద రాగానే నువ్వు దేవుని దగ్గర పోయినావు, నీ సమస్యలు తీరిపోగానే మళ్ళీ దేవునికి బాయ్ చెప్పి నీ జారి నువ్వు పోయినట్టు కాదు. దేవుడు అంటే నీ స్వాస్థ్యం అయిపోవాలి. గాడ్ షుడ్ బికమ్ యువర్ పొజిషన్. గాడ్ షుడ్ బికమ్ యువర్ ప్రాపర్టీ. నీ దేవుడే నీకు పాలు, నీకు స్వాస్థ్యం. అవును, దేవుని కలిగి ఉండడం ఎంత ధన్యకరం. నాకైతే నా దేవుని పొందు ధన్యకరం అని కీర్తనకారుడు అంటున్నాడు. నాకు ఈ లోకంలో ఏం అవసరం, నాకు దేవుడు అంటే చాలని కీర్తన రాసిన వ్యక్తి 73వ కీర్తన చివరి భాగంలో మీరు చూస్తారు. ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు ఉంటే నాకు చాలు. అవును, నా సమస్యలు, నా బాధలు, నా వేదనలు, నా దుఃఖం, నా పరిస్థితులు ఇవన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. నువ్వు నాకుంటే ఎంత ధన్యకరం. కాబట్టి దేవుని కేవలం బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ എല്ലാ వేళలను దేవుని అంటుకొని బ్రతకాలి. యూ షుడ్ బీ క్లింగింగ్ టు గాడ్ ఇన్ ఆల్ టైమ్స్, వెదర్ గుడ్ టైమ్స్ ఆర్ బ్యాడ్ టైమ్స్. మంచి వేళల్లోనూ మరి నీ కష్టవేళల్లోనూ అన్ని సమయంలోనూ నమ్ముకొనదగిన సహాయం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఎప్పుడైతే నీకు దేవుడు సహాయకుడుగా ఉంటాడో ఇక నువ్వు దేనికి భయపడవు. నువ్వు దేవునికి భయపడవు. దేవునికి భయపడితే మరి దేనికి భయపడవు. కీర్తన 46 చూడండి ఒకసారి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఎ రిలయబుల్ పర్సన్ టు లీన్ ఆన్. అంటే నువ్వు ఆనుకొనదగిన వ్యక్తి దేవుడు. ఆయన శక్తి, వ్యక్తి శక్తి ఏదైనా అనవచ్చు. అంటే నువ్వు దేనికైనా ఆయన నమ్ముకోవచ్చు. నీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. నీకు దేవుని యందు నిలిచి ఉంటే నీకు బహుధైర్యం కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యాన్ని పుట్టిస్తుందంట. హల్లెలూయా. చూడండి, మరి వాక్యం ఇలాగ సెలవిస్తుంది 46వ కీర్తన 2వ వచనంలో. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. We don't fear because God is with us. He is a present help in trouble. కేరళలో ఇలాగ ఇబ్బంది వచ్చింది, డిజాస్టర్ వచ్చింది, మరి ప్రజలందరూ బాధపడుతున్నారు. మనము వాళ్ళతో సహానుభవం కలిగి ప్రార్థన చేసినాము. ఎనీ టైం ఎనీ డిజాస్టర్ మే స్ట్రైక్ అస్. ఏదైనా కావచ్చు. మరి ప్రార్థన చేస్తూ ఉపవసించి దేవుని సన్నిధిలో నీవు దేవునికి అంటుకొని ఉంటే రానున్న కీడును దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. గాడ్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ ప్రాబ్లం. మనం ఉపవసించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? వాట్ ఈస్ మేకింగ్ అస్ ఫాస్ట్ అండ్ ప్రే? బికాస్ వీ వాంట్ టు అవర్ట్ మెనీ డేంజర్స్. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. తప్పించే దేవుడు. ఆ కీడు తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తాం, తప్పింపబడతాం. లేదు, విర్రవేగి ఏదైనా పర్వాలే, నేను రెడీగా ఉన్నాను, దేనికైనా రెడీ అంటే నీవు కూడా అదే గతి పాలైపోతావు. రేపు మన స్థితి ఏమవుతుందో మనకు తెలియదు. ఈరోజు మరి దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచినాడు. అందుకే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, దేవునితో లీనమైపోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మీరు ఎక్కడ ఉండాలి? తీగ ఒక చోట, వల్లి ఒక చోట కాదు. ఆ వల్లిలోనే తీగ అంటబడి ఉండాలి, అంటుగట్టబడి ఉండాలి. ఒకవేళ కొమ్మ వేరైపోతే, చెట్టుకు వేరైపోయినప్పుడు ఏమవుతుంది? అది కొమ్మ ఎండిపోతుంది. ఎండిపోయి మరి అది నరకబడుతుంది, అది పడిపోతుంది. ఇట్ గెట్స్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ట్రంక్. ఆఫ్టర్వర్డ్స్ ఇట్ డ్రైస్ అప్ అండ్ ఇట్ ఇస్ కన్జ్యూమ్డ్ విత్ ఫైర్. అలాంటి స్థితి మనకు రాకూడదు. ఎప్పుడు దేవుని కలిగి ఉండాలి. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేల్ అంటే మనమే, దేవుని బిడ్డలం.
అక్షరార్థంగా ఇశ్రాయేలు వారు ఉన్నారు. మనం రక్షింపబడిన వారు అందరం కూడా అబ్రహాము సంతతి, మనం ఇశ్రాయేలు. దేవునికి సమీపంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని ఆశ్రయించాలండి. ప్రతిదానికి యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అంటే ప్రతి విషయంలో నీవు దేవునికి ప్రార్థన చేయాలి. ఏ విధంగా దేవునికి హత్తుకొని ఉండాలి అంటే ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం 11వ వచనంలో, బుక్ ఆఫ్ జెరెమియా 13th chapter 11th verse, నాకు కీర్తి స్తోత్రం మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేస్తే కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చున్నాడు. ఐ వాంట్ బి సో క్లోజ్ టు మై పీపుల్, గాడ్ సేస్. సాధారణంగా ఎవరికైనా ఉన్నతమైన స్థాయి వచ్చినప్పుడు తక్కువ వారిని లెక్క పెట్టరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఉండేవారు, లేక వాళ్ళ స్థాయి అంతస్తులో ఉండే వారితోటే మెలుగుతారు. కానీ దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన మహోన్నతుడైనను, మహాఘనుడైనను, నిత్య నివాసి అయినను, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడైనను నిన్ను నన్ను ఆయన దృష్టిస్తున్నాడు. నీతో నాతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఈజ్ లాంగింగ్ టు వాక్ విత్ యూ, టు టాక్ విత్ యూ, టు హ్యావ్ కంపానియన్షిప్ విత్ యూ, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ. అదే దేవుని స్వభావాల్లో గొప్ప స్వభావం. గొప్పవారు ఎప్పుడు పేదవారిని లెక్క పెట్టరు, చూసి చూడనట్టు ఉంటారు. ఇంటికి వస్తే ఒక కుర్చీ కూడా వేయరు, చాలా చౌకగా చూస్తారు. కానీ దేవుని స్వభావం అలా కాదు. యెషయా 57:15 వచనంలో ఉంది, మహాఘనుడను, మహోన్నతుడను, నిత్య నివాసిని, నేను ఉన్నతమైన స్థలంలో నివసించేవాడను, అయినను విరిగి నలిగిన హృదయాన్ని బలపరచుటకు నేను వారి మధ్యకు దిగుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు ఒకవేళ నలిగిపోయి ఉన్నావు, విరిగిపోయినావు, యువర్ డ్రీమ్స్ ఆర్ షాటర్డ్, నీ కలలన్నీ చెదిరిపోయిందేమో, బాధలో ఉన్నామేమో, అసలు ఇంకెందుకు బ్రతకాలి, ఇంకా చస్తే సరిపోదా అని కొందరు అంటారు. లెట్ మీ డై అంటారు. అంటే పరిస్థితులు ఎదుర్కోవడానికి ఉన్న ఆత్మ స్థైర్యము, ధైర్యము, శక్తి లేక చస్తే బాగుండని అంటారు. చావు నీ సమస్యలకు పరిష్కారము కాదు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు సమస్యలే రావడం లేదంటే నువ్వు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే సమస్యలు రాకుంటే దేవుని మర్చిపోతావు. దెర్ ఇస్ ఎ డేంజర్ దట్ యూ విల్ ఫర్గెట్ గాడ్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. నీకు ప్రతి నిత్యం అవదు ఒక సమస్య వస్తూనే ఉండాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ సమస్య వచ్చినప్పుడు వెంటనే ఎవరికి దగ్గర అవుతావు? నువ్వు దేవుని దగ్గర అవుతావు. ఎందుకంటే నీ సమస్య పరిష్కరించడానికి ఏ నరునికి వీలు కాదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమ చెల్లించాలి, దేవుని స్తుతించాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ప్రాబ్లం, బికాస్ దిస్ ప్రాబ్లం ఈజ్ మేకింగ్ మీ కమ్ క్లోజ్ టు యూ. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నా ప్రజలు నేను ఎంత ప్రేమిస్తున్నాను. ఒక నరుడు వాని నడికట్టు నడుముకు ఎంత గట్టిగా కట్టుకుంటాడు కదా, ఆ నడికట్టు ఎంత బలంగా బిగిస్తాడో అంత బలమైన కార్యాలు కూడా చేస్తాడు. ఒకవేళ మీరు చూసారా, ఊర్లలో చూస్తారు, వ్యవసాయకులు తలాకు పాగా పెట్టుకొని ఎద్దు బండిని తోలుతూ ఉంటారు కదా. కొన్నిసార్లు మొండి ఎద్దు జరగదు కదా, అట్టనే నిలబడుతుంది. అప్పుడు వెంటనే వాడు దిగి ఆ తలపాగా తీసి నడుము బాగా బిగించుకొని ఒక్కసారి ఆ బండి నెట్టితే అది ఒక్కటి రెండు కాళ్ళు ముందుకు వేస్తుంది. అవునా కదా? అంటే ఇతను బలం ఎక్కడి నుండి వచ్చింది? ఆ నడికట్టు బలపరుచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 31 సామెతల్లో కూడా ఒక ఉత్తమురాలు, ఒక స్త్రీ, ఒక ఇల్లాలు ఎప్పుడు కూడా తన నడికట్టును బలపరుచుకొని తన చేతులతో బలంగా పనిచేస్తాడు. హల్లెలూయా. ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది? ఆమెకు దేవుని యొద్ద నుండే వచ్చింది. లేకుంటే నడుము నొప్పి అని కూర్చుంటుంది అంతే, ఏం పని చేయదు. ఇంట్లో చేయదు, బయట చేయదు. అంటే నడుము నొప్పి అంటుంది. కానీ ఉత్తమమైన స్త్రీ బలం తెచ్చుకుంటుంది ఎవరి దగ్గర నుండి? దేవుని దగ్గర నుండి. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లాలు బాగలేదంటే మూలకు పడితే ఇల్లంతా చీకటి కదా, ఇల్లంతా చీకటి. ఇంటికి దీపము కదా ఆమె ఇల్లాలంటే. ఆమె బాగలేదు అంటే ఎట్లుంటుంది?
నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలని ఆ నడికట్టు బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తే ఇల్లంతా ఆశీర్వాదం, ఐశ్వర్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవునితో అంత సన్నిహితమైన సంబంధం కలిగిన ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో బలమైన కార్యాలు చేయగలుగుతాడు. లేకుంటే ఒక దోమ గుట్టినా కానీ కృంగిపోతాడు, చతికిలబడిపోతాడు, చేత కాదంటాడు. అలా కాదు. భక్తులు ఎప్పుడు కూడా ఎవరిని అంటుకొని ఉంటారు? దేవుని అంటుకుంటారు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా ప్రజలు నన్ను అంటుకొని ఉండాలి, నడికట్టు నడుముకు అంటుకున్న రీతిగా నేను వారికి అంత దగ్గరగా సమీపంగా ఉండాలని నేను కోరుతున్నాను. కానీ వారు నా మాట వినడం లేదు, నా మాట వినడం లేదు. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, జస్ట్ కమ్ క్లోజ్ టు గాడ్, కమ్ క్లోజ్ టు గాడ్. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని దూరంగా ఎప్పుడు వెళ్ళిపోదు. నెవర్ గో ఫార్ అవే ఫ్రమ్ గాడ్, యు ఆర్ ద లూజర్. చాలా పోగొట్టుకుంటావు. నీలో ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని అవకతవకలు ఉన్నా, ఎన్ని సమస్యలు నీకున్నా, కమ్ క్లోజ్ టు గాడ్. దేవుని యొద్దకు వచ్చేయాలి. ఆ మాట యాకోబు పత్రిక 4:8 ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సార్వత్రికమైన ఆహ్వానం ఇచ్చినాడు కదా. మత్తయి సువార్త 11:20 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. కనుక నువ్వు దేవుని హత్తుకొని ఉండాలి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే మనం దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాం. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఈ లోకంలో షాపింగ్లు లేకుంటే లోక కార్యాలు అన్నీ చేస్తూ అలసిపోయి వచ్చి పడుకుంటే దానివల్ల ఏ ప్రయోజనమో లేదు. అటువంటి వాళ్ళు మీరు ఉపవాసించకుంటేనే మేలు. నువ్వు ఉపవాసం ఉంటే తప్పకుండా దేవుని సన్నిధి అనుభవించాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కొందరు అంటారు, మాకు ఉపవాసం ఉండడానికి మాకు వయసు మీరిపోయిందండి, మాకు ఈ వయసులో ఉపవాసం ఉండడం మాకు వీలు కాదంటే, చెంప కొట్టినట్టు దెబ్బ కొట్టినట్టు పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో చివరి భాగంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేంటి? అన్నా ప్రవక్తి. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్లే పెనువిడితో కాపురము చేసింది. 84 సంవత్సరాలు ఆమె విధవరాలై ఉండి రేయింపగళ్ళు ఉపవసిస్తూ మందిరంలో సేవలు అందించింది. అండ్ 102 years నాట్ అవుట్. అంటే ఆమె ఎంత, ఈ శక్తి ఆమెకి ఎక్కడి నుండి వచ్చింది? దేవుని అందరి నుండి వచ్చింది. ఆమె దేవునికి సేవలు ఇస్తుందంట. రేయింపగళ్ళు ఆమె ఉపవాసం ఉండి ఆమె దేవుని సేవిస్తుంది. అన్నమాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను, లూకా సువార్త 2వ అధ్యాయం. అంటే సాకులు చెప్పకూడదు. నేను ఉపవాసం ఉండడానికండి నాకు అస్సలు కుదరడం లేదండి, అది నువ్వు కోల్పోతావు దేవుని శక్తిని. కాబట్టి తప్పకుండా ఆరోగ్యం ఉంటే, నీకు అన్ని అనుకూలతలు దేవుడు అనుగ్రహిస్తే నువ్వు భయపడకుండా ఉపవాసంలోకి దిగాలి. ఉపవాసం నీకు శక్తినిస్తుంది. దైవికమైన శక్తి దేవునితో దగ్గరి బంధాన్ని నెలకొల్పుతుందని చెప్పడంలో సందేహం లేదు. మీరు చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 36, లూక్ 2nd chapter 36 to 38. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఈమె ప్రవక్తి కానీ విధవరాలు. నేను అనుకుంటా భర్త కూడా ప్రవక్తనేమో, మిస్సెస్ ప్రాఫిట్ ఏమో. మరి భర్త ప్రవక్త, భార్య కూడా ప్రవక్తిగా ఉండింది. భర్త చనిపోయినాడు, ఈమె విధవరాలు. విధవరాలు అనేదానికంటే నాకు ఆమెను ప్రవక్తి అని పిలవడమే ఇష్టం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆమె భర్త దేవుడే కదా, సృజించిన వాడు నీకు భర్త, ఆయనకు చావే లేదు. దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని నానుకున్న ఏ స్త్రీ కూడా విధవరాలని పిలువబడకూడదని నేను అంటున్నాను. ఎందుకంటే షీ హ్యాస్ ద క్రియేటర్ యాజ్ హర్ హస్బెండ్. మరి ఇక్కడ ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు. మీరు బాగా ధ్యానించండి ఈ మాట, శక్తిగల మాట అన్నమాట. ఈమె ఆలయంలోనే ఆలయాన్ని హత్తుకొని దేవాలయంలోని పనులు చేస్తూ ఉపవసిస్తూ ప్రార్థనలు సేవలు చేస్తూ ఉన్న ఒక వృద్ధురాలు. మరి వృద్ధురాలు ఎట్లా ఉపవాసం ఉండింది? ఆమె రేయింబగళ్ళు ఉన్నదట ఉపవాసం. వారానికి ఒక్కసారి ఉండమంటేనే కొండంత పని అయితే
మరి ఈమె రేయం బగళ్ళు ఉన్నదట ఉపవాసం. ఆమె దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయం బగళ్ళు సేవ చేస్తుంది. అంటే నాకు అనిపించి నేను ఒక లెక్క వేసినాను, ఈమె చైల్డ్ మ్యారేజ్ ఉండొచ్చేమో, 14 సంవత్సరాలకి ఏదో వివాహం అయి ఉండొచ్చు. 7 ఏళ్ళు ఆమె భర్తతో కాపురం చేసింది. 84 సంవత్సరాల నుండి ఆమె దేవుని ఆలయంలో సేవలు అందిస్తుంది. నేను లెక్కేస్తే 105 సంవత్సరాలు ఉంది. 105 సంవత్సరాలు అంటే ఇంత దీర్ఘాయుస్సు కూడా కారణం ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న పిల్లలకి ఇప్పుడు బిందె నీళ్ళు ఎత్తడం చేత కాదు. ఈ కాలం పిల్లలకు ఏ బరువు లేపరాదు. ఇంత నడుము పిట్టకూడు స్టైల్గా నడవడము, ఇంత హీల్ వేసుకోవడము, దేనికి పనికి రాకుండా ఉన్నారు. ఒక కాన్పు సరి కనడానికి కూడా చేత కాదు. అంటే అలా కాదు, నీకు మంచిగా తినాలి, మంచి శక్తివంతమైన స్త్రీగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎ పవర్ఫుల్, ఎ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ ద లార్డ్. దేవుని స్తోత్రం. నువ్వు అలా ఉండాలంటే నువ్వు బలం పుంజుకోవాలి, శక్తి పుంజుకోవాలి, దేవునిలో నాటబడాలి, దేవునితో హత్తుకొని ఉండాలి, అల్లుకొని ఉండాలి, పెనవేసుకొని ఉండాలి. నీ బంధం అలా ఉండాలి దేవునితో. కనుక ఈ అన్న ప్రవక్తి చాలా మాదిరికరంగా ఉంది మనకందరికీ. సమస్యలు ఉన్నాయండి. సమస్యకు పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది తప్పకుండా మరి నీకు సమస్యల నుండి నీకు విముక్తినిస్తుంది. మరి ఉపవాసం కొందరు ఉండకూడదు, అది కూడా నేను హెచ్చరిస్తున్నాను. సమ్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు ఫాస్ట్. అది ఎవరు అన్నప్పుడు మీకు ఒకవేళ శరీర రుగ్మతలు ఉన్నాయి. రుగ్మతలు అంటే మరి ఇప్పుడు షుగర్ ఉంది, ఇన్సులిన్ తీసుకోవాలంటే అటివారు ఉపవాసం ఉండకూడదు. మరి అలాగే రక్తహీనత ఉంటే ఉపవాసం ఉండకూడదు. ఇంకా ఏదైనా శరీర సంబంధమైన రుగ్మతలు, బలహీనతలు ఉంటే అట్టివారిని బలవంతంగా ఉపవాసం ఉండమని ఎప్పుడు కూడా మేము చెప్పాము. కానీ దేవుడు నీకు సర్వ శరీరానికి చక్కని ఆరోగ్యం ఇచ్చి యు క్యాన్ ఫాస్ట్ అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫాస్ట్. నీకు ఉపవాసం ఉండే శక్తిని దేవుడు ఇస్తే తప్పకుండా నీకున్న రోగాలు కూడా నిన్ను వదిలిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆధునిక వైద్యులు ఏముందంటే ఉపవాసం ఉంటే నీకు ఉన్న రుగ్మతలు కూడా నిన్ను వదిలిపోతుంది, ఆత్మలో శక్తి కలుగుతుంది, దేవుని ఎదుట నీకు ధైర్యం కలుగుతుంది, నీకు యూ హ్యావ్ సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా మీకు మరి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యూ ఫీల్ వెరీ అఫర్మేటివ్, పాజిటివ్ ఇన్ యువర్ అప్రోచ్ టు గాడ్. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. జాన్ వెస్లీ భక్తుడు వారమునకు 2 పర్యాయములు 24 గంటల ఉపవాసం చేసేదంట. హీ యూస్ టు ఫాస్ట్ ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే. 2 పర్యాయములు ఉపవసించేదంట. అంటే లోకాన్నే కదిలించగలిగిన గొప్ప భక్తుడు జాన్ వెస్లీ గారు. గొప్ప సంఘ సంస్కర్త, సంఘ స్థాపకుడు. వెస్లీ సంఘం మరి స్థాపించినాడని మనకు తెలుసు. అంటే ఆయన రహస్యం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆయన ఎవరినైతే సేవలోకి తీసుకుంటాడో, సేవకులు ఆ సేవలో పరిచర్యలో సహకరించేవారు కూడా కంపల్సరీ, నాట్ ఆప్షనల్, వాళ్ళు కూడా వారానికి 2 సార్లు ఉపవాసము ఉండాలని నిష్టగా చెప్పేది. అంటే ఎందుకు అంటే దెర్ ఇస్ పవర్ ఇన్ ఫాస్టింగ్. కాబట్టి ఈరోజు దేవునితో నువ్వు మరి మంచి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి, దేవుని హత్తుకొని బ్రతకాలి అంటే తప్పకుండా వారానికి ఒక రోజు ఆహారానికి దూరంగా ఉండి దేవుని దగ్గర ఉండాలి. కమ్ క్లోజ్ టు గాడ్, అవే ఫ్రమ్ ఫుడ్. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చూడండి. డ్యూటానమీ 30th చాప్టర్ 20వ వచనం చదువుతున్నాను. డ్యూటానమీ 30:20 వర్స్. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. హల్లెలూయా. ఆథర్ ఆఫ్ యువర్ లాంగ్ లైఫ్, దీర్ఘాయుస్సునకు ప్రాణమునకు మూలమైన దేవుడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడు. హత్తుకోవాలి. నువ్వు ఆయనకు హత్తుకుంటే నీకు జీవం, నీకు దీర్ఘాయుస్సు, సమృద్ధి. రోమా దేశంలో ఉన్న ఒక వాడుక ఏంటంటే బందిపోటు దొంగలు, చాలా క్రిమినల్స్ను పనిష్ చేయాలంటే, వాళ్ళను శిక్షించాలంటే
శిలువ మరణం ఒక ఎత్తు, మరి ఇంకో కొందరిని వాళ్ళు ఇంత క్రూరంగా హింసించేదంటే వారు ఒక శవ శరీరంతో వారిని గట్టిగా కట్టేసేది. ప్రాణం ఉన్నవాన్ని ఒక శవ శరీరంతో గట్టి కట్టేస్తే, పెనవేసుకున్నట్టు కట్టి పడేస్తే అది ఎలా ఉంటుందా బ్రతుకు? బా, అది ఊహించలేం కదా ఆ శ్రమ. చచ్చిపోయి వాన్ని ఒక జీవం ఉన్న వానితో కట్టి ఎండలో పడేస్తే ఎట్లుంటుంది? అది వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట. కానీ ఇప్పుడు మనం ధ్యానించేది చచ్చిన శవంతో కాదు కట్టబడడం, జీవాధిపతితోనే అంటగట్టబడి ఉండడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ టు బి ఎంటర్ట్వైన్డ్ విత్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాధిపతి, ఆయనతో నీకు పెనవేసుకున్న బంధం కావాలి. అప్పుడు నీవు చేపట్టే ప్రతి పనిలో నీకు విజయం మాత్రం కాదు, నీకు శత్రువుల మీద జయం, నీ పనులన్నీ సఫలం కావడం, పరిశుద్ధమైన జీవితం, సంతృప్తి, సంతోషం, సమాధానం, శక్తి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుండి నీకు లభిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని హత్తుకొని ఉంటావో నీకు తృప్తి కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ హ్యావ్ సాటిస్ఫాక్షన్. ఏం లేవు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తాను. ఒక ఉన్నత అధికారి నాతో మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన ఉద్యోగం, ఇంత జీతం, అన్ని వసతులు, చక్కని భార్య, 2 పిల్లలు, ఆయన తృప్తి లేదు. ఎన్నెన్నో ఆస్తులు, తృప్తి లేదు, ఇంకా కావాలి. ఇంకా నేను విదేశాలు పోవాలనుకుంటున్నానమ్మా, మీరేమంటారు? నేను నాకేం నడిపింపలేదు మీ బొమ్మని చెప్పడానికి. ఇక్కడ ఇంత మంచిగా చక్కని కుటుంబం, ఎదిగిన మగ పిల్లలు, మంచి ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసి ఇంకా విదేశాలకు పోయి ఏం కూడగట్టుకోవడానికి? ఒక ముద్దడు ఆహారం మింగాలంటే ఎవరు సెలవు కావాలి? దేవుని సెలవు కలిపి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్న వాటితో నువ్వు తృప్తి కలిగి దేవుని హత్తుకొని బ్రతుకుతే ఎంత చక్కని జీవితం. కంటెంట్మెంట్ విత్ గాడ్లీనెస్ ఈజ్ ఎ గ్రేట్ గెయిన్ అంట. కనుక నువ్వు దేవుని హత్తుకోవడం చాలా ప్రాధాన్యత కలిగింది. ద్వితీయోపదేశకాండం 4:4 చూడండి. మీ దేవుడిని యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, రోమన్ గవర్నమెంట్ యొక్క డిసిప్లినరీ ప్రొసీజర్, పనిష్మెంట్ ప్రొసీజర్, డెడ్ బాడీతో లైవ్ పర్సన్ కట్టేస్తారు. నాకు అనిపిస్తుంది ఒక 2-3 దినాలు బతుకుతారేమో. ఆ చెడు వాసన, దుర్వాసన, ఆ కుళ్ళిపోయిన దేహంతో ఎంతకాలం బతుకుతారు? నాకు అనిపిస్తుంది ఒక 2-3 దినాలన్నా కష్టపడి వాళ్ళు కూడా చచ్చిపోతారు. కానీ మన ప్రభు అంటాడు, నేను మీకు జీవం ఇస్తాను, సమృద్ధి అయిన జీవం ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని సిద్ధం. ఐ విల్ గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. ఎందుకంటే నువ్వు జీవాధిపతితో నువ్వు కలిసి ఉన్నావు, హత్తుకొని ఉన్నావు. దేవుని సన్నిధి ఎప్పుడు మనం కోరుకోవాలి. ఈ అన్న ఇలాగ ఉపవసించి రేయింబగళ్ళు దేవాలయం విడవకుండా ఆమె జీవితాంతం దేవాలయంలో గడిపిందంటే దేవుడు ఆమెకు ఎంత బహుమానం ఇచ్చినాడు, ఆమెను ఘనపరిచినాడు. ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది. చిన్న యేసును తెచ్చినప్పుడు షీ హ్యాడ్ ద గ్రేట్ ఫార్చ్యూన్ టు హ్యాండిల్ హిమ్. అంటే ఈ వృద్ధురాలి చేతికి బాల యేసుని ఇస్తే ఆమె మరి బాల యేసును ఎత్తుకొని ఆమె దేవుని ఏం చేసిందట? మహిమపరిచిందని వాక్యంలో ఉంది. లూకా సువార్త 2:38. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండే. హల్లెలూయా. అంటే ఆమెకి ఇంకా మాట్లాడడానికి వేరే టాపికే లేదు. నీకు దేవాలయంలో ఏదైనా పని ఇస్తే నీ నోటి నిండా ఏం మాటలు ఉండాలా? దేవుని మాటలే ఉండాలి. ఒక ప్రార్థనా వీరురాలుగా ఉన్నావేమో, లేక ఒక పరిచర్య చేసే స్త్రీ అయితే, పురుషును అయితే, యు స్పీక్ ఓన్లీ గాడ్లీ థింగ్స్. మనస్సు పెట్టి చక్కగా పనిచేస్తే, కొద్దిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అనేక వాటి మీద నియమిస్తాడు. ఉన్నది కూడా ఓడిపోయే రీతిగా ప్రవర్తన. వ్యర్థమైన మాటలు తొలగించుకోవాలి. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకూడదు. దేవుని సేవ చేసేవారు. ఈమె చూడండి, ఈమె నోరు తెరిస్తే దేని గురించి మాట్లాడుతుందండి? ఇశ్రాయేల్లో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండేను. హల్లెలూయా. దేవుని గురించే మాటలాడాలి. ఉపవాసం ఉన్నావని చెప్పేసి ఊరంతా కబుర్లు చెప్పుకోకూడదు.
లోకంలో అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది తెలుసుకో. నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్, జనరల్ అవేర్నెస్, బట్ ప్రే అబౌట్ ఇట్. మోర్ ప్రేయర్, మోర్ పవర్. హల్లెలూయా. మరి దేవుని ఆలయము, దేవుని సన్నిధి కోరాలి. ఆలయంకు రావడం అంటే చాలా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు నేను ఉపవసించాలి, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని వాక్యం వినాలి, ఎప్పుడు పాటలు పాడాలి. ఎంతమందికి అలాగుందో ఒకసారి చేతులు పెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధికి బలవంతంగా రాకూడదు, ఉత్సాహంగా రావాలి. యెహోవా మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. అందుకంటున్నాడు దేవుని మందిరంకి వెళ్దామంటే నాకు ఎంత సంతోషం. 27వ కీర్తన 4వ వచనంలో నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగినాను, అది దాన్ని నేను వెతుకుచున్నాను. నేను దేవుని ఆలయంలో ఉండాలి, దేవుని ప్రసన్నతను చూడాలి. అంటే హౌ క్లోజ్ హీస్ విత్ గాడ్. దేవునితో ఎంత సమీపంగా ఉంటే నువ్వు దేవుని సన్నిధిని అలా ప్రేమిస్తావు. అందుకే దావీదుకు ఒక పేరుంది, దేవుని హృదయానుసారుడు, మ్యాన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్. అందరేమో దావీదు పాపం చేసిండు, దావీదు పాపం చేసిండు. చందమామను చూసి ఆనందించాలి కానీ చందమామలో చుక్కలు చూసి మరకలు చూడడం అని కాదు. అంటే చూడండి, ఒక తప్పు చేసినాడు, తప్పు మానవ సహజమే చేయడం, కానీ తిరిగి చేయకుండా దేవుని దగ్గర ఏం చేసినాడు, పశ్చాత్తాపమైన హృదయంతో ఒప్పుకొని దాన్ని ఏం చేసినాడు, వదిలిపెట్టేసినాడు. మళ్ళీ ఎప్పుడు దావీదు పాపం చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో లేదు. అందుకే గాడ్ లవ్స్ హిమ్ బికాజ్ ఇట్ డిడ్ంట్ రిపీట్ ఎనీ మిస్టేక్. ఒక్కసారి అయింది తప్పు, ఒప్పుకున్నాడు, వదిలిపెట్టినాడు. నాలో నువ్వు శుద్ధ హృదయము కలగజేయమని ప్రార్థన చేసినాడు. నన్ను కడుగుమన్నాడు, నన్ను పవిత్రపరచమని అంటున్నాడు. నా అంతరంగంలో నువ్వు సత్యం కోరుతున్నావు అంటున్నాడు 51వ కీర్తనలో. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుడు ఎట్ట తలుస్తే దావీదు అట్ట తలుస్తాడు అన్నవాడు. ఎంత బాగుంటుంది కదా. అంటే దేవుని మనసు ఎరిగినవాడు. దేవుని మనసు ఎవరికి తెలుస్తుందండి? ఎవరి మనసులో ఏదుందో నీకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవునికి సమీపంగా ఉంటావో దేవుని యొక్క తలంపులను నీవు తెలుసుకుంటావు. ఆయన తన రహస్యాలు నీకు బలపరుస్తాడు. నీ కుటుంబం గురించిన స్థితిగతులన్నీ, రానున్న కీడును కూడా బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. హీ విల్ డెఫినెట్లీ రివీల్ యూ ద ఇంపెండింగ్ డిజాస్టర్. ఏ కీడు రానై ఉన్నది, ఏ ప్రమాదం రానుంది, ఎవరు మరణించబోతున్నారు, ఇవి కూడా దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు తన రహస్యాలు తన భక్తులకు తెలియజేస్తాడు. నేను చేయబో కార్యము నా స్నేహితుడైన అబ్రహాంకు నేను చెప్పక మాన్తానా అంటే అంతగా ఉందన్నమాట రిలేషన్షిప్. ఇఫ్ యు ఆర్ క్లోజ్ విత్ సమ్మన్ యూ విల్ రివీల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఆయన అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఎక్కడ దొరుకుతారండి ఈ లోకంలో? అడ్వాంటేజ్ తీసుకుంటారు, జాగ్రత్త. అన్నీ డోంట్ ట్రస్ట్ ఆల్ యువర్ ఎగ్స్ టు వన్ బాస్కెట్. అన్ని గుడ్లు ఒక్క బుట్టలో వేస్తే ఏమవుతుంది? అన్నీ పగిలిపోతుంది. ఎవరిని అంత ట్రస్ట్ చేయలేము మనం. తర్వాత వాళ్ళు మన మీద మనం బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. కానీ ద ఓన్లీ వన్ హూమ్ యూ కెన్ ట్రస్ట్ 100% ఈజ్ నో వన్ ఎల్స్ బట్ గాడ్. హల్లెలూయా. దేవుని దగ్గర అన్నీ చెప్పుకోవాలి. నేనైతే మొత్తం గుండె కుమరించేస్తాను, అన్నీ చెప్పుకుంటాను. ఎంత హాయిగా అనిపిస్తుందో దేవుని సన్నిధి. నాకేమి అరమరకలు లేకుండా, నేను పెద్దవేం కర్టన్ ఏం లేదు నాకు దేవుని, అన్నీ చెప్పేస్తాను అంతే. నేను వాళ్ళు తప్పు చేస్తే కూడా చెప్తాను, నాకు బలహీనత ఉంటే కూడా చెప్తాను, నాకు శక్తి కావాలని అడుగుతాను. అంటే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా దేవుని యొక్క కృపాసనం యుద్ధకు వెళ్తున్నాం. కృపాసనం అది, సింహాసనం కాదు. చచ్చిపోతాం సింహాసనం అయితే. ఆ ఆసనం పేరేంటి? కృపాసనం. ఏం దొరుకుతుంది అక్కడ? కృప, క్షమాపణ, కృప, విమోచన, ఇవన్నీ కూడా లభ్యమయ్యే మరి దేవుని స్థానం అది. దేవునికి స్తోత్రం. మరి దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు దేవుడు అంటే ఎంత ఇష్టం. తిండి ఎక్కువ తింటే ప్రమాదం ఉందండి, దేవుని మర్చిపోతారు. ఎందుకు వచ్చింది ఈ గతి? గాడ్స్ ఓన్ కంట్రీ అంట పేరు. అంటే దేవుని యొక్క ఓన్ కంట్రీ అనే పేరు అండి. పచ్చగా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ఉద్యానవనం కదా. ఆ పితరులు దేవుని హత్తుకున్నప్పుడు ఎంత పచ్చదనం, సంపన్న స్థితి కేరళ దేశానికి ఉండింది. రాను రాను వాళ్ళు ఇంకా అన్నీ వెతుకుతున్నారు, లోకాన్ని వెతుకుతున్నారు. నేను అది ఆ నీళ్ళ ప్రవాహం ప్రళయం చూసినప్పుడు అనుకున్నాను, వీళ్ళు చాలా జ్ఞానవంతులని. ఇప్పుడున్న యువతరం కంప్యూటర్ తెలిస్తే చాలు అరచేతిలో ఏమున్నట్టు, లోకం నారింజ పండు ఉన్నట్టు, అంత ఫీలింగ్ అన్నమాట. అసలు ఏది ఊరగలేదు కదా వాళ్ళ కోసం.
నాకు చాలా జాలి అనిపించింది. వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళని రక్షిస్తుందా? రక్షించదు. వాళ్ళకున్న ఆస్తిపాస్తులు అక్కడికి వస్తున్నాయా? లేదు. డబ్బులు లేక కాదు పస్తుబడి ఉండడం, వాళ్ళు కూడా ఉపవాసమే ఉన్నారు. ఇంకా తీవ్రమైన కఠోరమైన ఉపవాసం, ఫోర్స్డ్ ఫాస్టింగ్ అన్నమాట. దేవుడు కొన్నిసార్లు నువ్వు ఉపవసించి దేవుని వెతకకుంటే నిన్నెట్లా ఉపవాసం ఉంచాలనో ఆయనకు బాగా తెలుసు. ఈజ్ డెఫినెట్లీ స్మార్టర్ దాన్ యూ. కొన్నిసార్లు దేవునికి ఇవ్వకుండా చేతులు బిగబట్టుకొని అది కూడా కూర్చుకుంటే మేము పైకి వస్తాం అనుకుంటారు. నీ దగ్గర నుండి పైస లాగడానికి దేవునికి తెలుసు. డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ గాడ్. చూడండి, వీళ్ళు ఉపవాస ప్రార్థన కూడా మర్చిపోయి ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కడుపు నిండిన తర్వాత ఏమంటారంట వాళ్ళు, దేవుడెవరు? సామెతలు 30:8-9 నేను చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అందుకే కదా ఉపవాస ప్రార్థన కంపల్సరీ సబ్జెక్ట్, కంపల్సరీ, ఆప్షనల్ కాదు. మీకు వీలైతే ఉండడం కాదు, ఉండాలి అని చెప్తున్నాము. కొద్ది కన్సెషన్ ఎవరికైనా శరీర రుగ్మతలు ఉంటే మందులు మింగుతున్నారంటే, మందులు మింగినా మీకు ఏ కీడు రాదండి. నేను చెప్తున్నాను కదా, నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. దేవునితో ఉంటే నీకేం రోగం వస్తుందండి? ఆయన జీవాధిపతి, ఆయనతో కట్టబడి ఉంటే నీకు జీవం రాక మరణం వస్తుందా? రానే రాదు. నేనైతే నమ్మడం లేదు. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. హల్లెలూయా. ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆయనతో ఉన్నావు నువ్వు, ఆయనతో ఉన్నావు, ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయన మాటలు నువ్వు వింటున్నావు, వాక్య ధ్యానంలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు. నువ్వెలా క్షీణించిపోతావు? ఇక్కడ కడుపు నిండితే ప్రమాదం, దేవుని మర్చిపోయే ప్రమాదం. అందుకే వారంకు ఒక్కరోజన్నా ఉపసించి ప్రార్థన చేసి దేవుని వేదికి, ఇంకా దేవుడు శక్తిని ఇస్తాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నా, మాకు ఒక్కరోజు సరిపోదు ప్రభు, మేము 2 రోజులు ఉంటాం. మరి భక్తులు అలాగే ఉండినారు కదా, వారంకు 2 రోజులు ఉండే శక్తి కూడా దయచేయండి. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆలయము విడవకుండా ఈమె ఎందుకున్నది? ఈమె ఆలయంకి వచ్చింది, 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసి ఒక యవనస్త్రాలుగా ఆలయంలో వచ్చింది. ఆమె ఆలయంలోని రుచులు చూసిన తర్వాత, ఆలయంలో దేవుని సన్నిధి, దేవుని ఆ సమృద్ధి, ఆ సంతోషం, పాటలు విన్నదేమో, ఆరాధన జరగడం విన్నదో, స్తుతులు విన్నదేమో, భక్తులను చూసిందేమో, యాజకులు చూసిందేమో, లేకపోతే అక్కడంతా జనాలు వచ్చి పండుగ సందర్భంలో వచ్చి పశ్చాత్తాపమైన హృదయంతో దేవునితో బలి అర్పించి వేడుకోవడం, ఆ సంబరాలు, ఇవన్నీ కూడా ఆమెను చాలా ఆకట్టుకుందేమో. మరి ఆమె ఆలయము విడవకుండా ఉన్నది ఎందుకు అంటే, దట్ షోస్ షీ లవ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ ద వరల్డ్. అంటే ఈ లోకంలో లేనిది ఏదో ఆలయంలో ఉన్నది. హల్లెలూయా. ఈ లోకం ఇవ్వనిది ఏదో ఆమె ఆలయంలో కనుగొన్నది. అయితే ఆమె ఆలయం యొక్క ప్రసన్నత, ఇప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను నేను చూడాలి, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవితకాలం అంతా ఉంటే మరి రాజ్యం ఎవరు వెళ్తారు? నేను అడుగుతున్నాను దావీదు. అంటే అంతగానో దేవుని సన్నిధి ప్రేమించి ఇక్కడే ఉంటేలాగో నీకు బాధ్యతలు కూడా ఉన్నాయి. అంటే దట్ షోస్ హౌ మచ్ హీ ఈజ్ లవింగ్ అండ్ క్రేవింగ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆలయంకు రావడము నీకు బరువుగా ఉండకూడదు ఎప్పుడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. నేను పోను ఆలయం, ఆమె వచ్చింది కదా, ఆమె ముఖం చూడడానికి నేనెందుకు పోవాలా? చటాక్ బుద్ధులు ఇవన్నీ. దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిన్ను దీవించినాడంటే అద్దులే ఉండవు అసలు. నేను పోను, ఆమె వస్తే నేను పోను, ఆయన వస్తే నేను పోను. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అన్నమాట. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, నువ్వు దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి వస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సదాకాలం నీ మధ్యలోనే ఉంటాడు. కాబట్టి ఎవరి కొరకు కాదు నువ్వు ఆలయానికి వచ్చేది. యు కమ్ టు గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని మాటలు వినడానికి, భక్తులను దర్శించుకోవడానికి, పాటలు పాడడానికి, స్తుతులు చెల్లించడానికి, నీ విన్నపాలు, నీ యాచనలు దేవుని సన్నిధిలో
కుమ్మరించుకోవడానికి వస్తున్నాం ఆలయానికి. అందుకే దేవుని ఆలయాన్ని ప్రేమించేవారు తప్పకుండా వర్ధిల్లుతారు. ఈ వృద్ధురాలు ఆమెకేం ఆశ లేదు, ఒకటే ఆశ, దేవుని సన్నిధిలో ఉండాలి. చాలు ఇక లోకం ఏమి ఇవ్వలేదు ఆమెకు. భర్తనిచ్చి 7 సంవత్సరాలకి భర్త పోయినాడు. లోకం ఇప్పుడు ఆమెను ఏం ఆదుకుంటుందండి? అయ్యో, పొద్దున్న లేస్తే ఆ ముఖం కూడా చూడదు. విధవరాలు కదా, విధవరాలు ముఖం కూడా చూడరు. విధవరాలు వచ్చిన తలపేసేస్తారు, ఎందుకంటే పొద్దున్న ఆమె ముఖం చూసినామేంటి. కానీ ఈమె లోకానికి దూరం అయిపోయింది, దేవునికి దగ్గరైపోయింది. హల్లెలూయా. లోకాశలకు దూరం అయిపోయింది, దేవుణ్ణి హత్తుకుంది. పాపానికి దూరం అయిపోయింది, పరిశుద్ధతకు దగ్గరైపోయింది. వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుని హత్తుకోవడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుని సన్నిధిలో ఉండడం, ఉపవసించడం, దేవుని కలిగి ఉండడం అంత ధన్యకరం. హౌ గ్రేట్ ఇట్ ఈస్ టు హ్యావ్ పొజెస్ గాడ్. ఆలయంలో నువ్వు చేసే ప్రార్థనలకు చాలా విలువ ఉంది. 2 సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి, 22:7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేస్తుని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన చెవులలో చొచ్చాను. చాలామంది అనుకుంటారు ఇలా, ఇంటి దగ్గర ఉంటే ఏమైతే దేవుడు ప్రార్థన వినడా, యోనా చేప కడుపులో నుండి మొరపెడితే వినలేదా? ఇవన్నీ లాజిక్లు చాలా మాట్లాడతారు. అంటే దేవుని సన్నిధికి రమ్మంటే రావాలంతే. బీ యాజ్ సింపుల్ యాజ్ ఎ చైల్డ్, యూ విల్ బి బ్లెస్డ్. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆలయంలో నువ్వు చేసిన మొర్ర ఆయన చెవిలోకి వచ్చాను, ఆయన ప్రార్థన అంగీకరించాను. ఆలయంకు ఉన్న విలువ ఏంటంటే, ఆలయంలో ఏ నీచ కార్యాలు జరగవు కదా. పరిశుద్ధమైన దేవుని స్థలం, దేవుడు ఉండే చోటు, దేవుడు ఉంటాడు తప్పకుండా అక్కడ. దైవ కార్యాలే జరుగుతుంది అక్కడ తోటి విశ్వాసులతో కలుస్తున్నావు, నీ బాధ పంచుకుంటున్నావు, కలిసి కట్టుగా నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది, ఏ అడ్డు ఆటంకం లేదు. తర్వాత దేవుని శక్తి ఎలాగుంటుంది నిన్ను ఉద్ధరించడానికి? అదే 2 సమూయేలు 22:17 ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీశాను. మహాజలరాశుల్లో నుండి నేను తీస్తాడట దేవుడు. ఆ టీవీలో ఆ దృశ్యాలు చూడాలి, చేతులు ఎత్తున్నారు, మునిగిపోతుంటే చేతులు ఎత్తున్నారు. హెలికాప్టర్ వస్తుందని హెలికాప్టర్కి ల్యాండింగ్ చేయడానికి ఆ నీళ్ళ మీద ఎట్లా ల్యాండ్ చేస్తుంది, అదేదో వేస్తుంది, దాన్ని పట్టుకోవడానికి శక్తి కావాలా, మళ్ళీ స్పిన్ అవుతుంది అది ఎయిర్లో. మనుషులు అమ్మో, అంత శక్తి ఉంటేనే కదా హెలికాప్టర్లో కూడా ఎక్కడానికి. అంటే ఎంత బాధ. దేవుడైతే అలాగ తన చేయి విడవకుండా నిన్ను కాపాడుతాడు కదా. మహాజలరాశుల నుండి, నీకు అది పెద్ద జలరాశులు, నీకు ప్రాణం పోతుంది, ఇంకా నీకు తప్పించుకోవడానికి మార్గమే లేదన్నప్పుడు ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నిన్నేం చేస్తాడట? పట్టుకుంటాడు. అంత అయిపోయిందని నువ్వు అనుకుంటావు, ఇంకా నేను బ్రతికే పనే లేదు, అంత అయిపోయిందండి, అంత అయిపోయింది, మాకు ఇంకా దారి లేదండి, మాకు మార్గం కనబడడం లేదండి అంటారు. ఆయన పేరే మార్గం అని మర్చిపోతారు. ఆయన పేరేంటండి? మార్గం. అరణ్యంలో కూడా నీకు ఒక మార్గం ఆయన సృష్టించగలడు. బలవంతులకు పగవారు నన్ను దేశించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేవుని హత్తుకుంటున్నావు. ఆమోస్ 5:4 ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను ఈ మాట చదివినప్పుడు ఎలా అనుకుంటా, దాని ఆపోజిట్ ఆలోచిస్తాను. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటే ఆశ్రయించకుంటే ఏమవుతారు? చేస్తారు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యకంగా చెరపట్టబడిపోను, బేతేలు శూన్యమగు. ఇవన్నీ సహాయకరమైన స్థలాలు, సహాయం అందించే స్తోమతున్న ప్రదేశాలు. కానీ ఇక్కడ నుండి నీ సహాయము రాదు. కొండల తట్టు నా కనులిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగు. ఎవరు నిన్ను ఉద్ధరించలేరు. నీ బాధల్లో, నీ దుఃఖంలో, నీ నొప్పిలో, వేదనలో, నీ భయంలో నీకు సహాయానికి ఎవ్వరు రాలేరు. సహాయం చేయాలనుకున్నా కొన్నిసార్లు వారికి వీలు పడదు. అందుకే మనుషుల సహాయము వ్యర్థం.
మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను ఆశ్రయిస్తున్నాడు. అందుకని నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు. మీరు అటు ఇటు పరిగెత్తకండి, నేనే మీకు ఆధారమవుతాను. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయం పని ఎడల బేతేలులో ఎవరినూ అర్పింపవేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయను. అందుకే దేవుని భయం కావాలి. 139వ కీర్తన చదువుతున్నాను, బైబిల్ తీయగానే నాకు 139 చదవాలనిపించింది. అప్పుడు గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. అవును, దేవుని సన్నిధి వదిలిపెట్టి దేవునికి దూరంగా ఉండి దేవుని హత్తుకోకుండా నా పని నేను చూసుకుంటానులే, నాకు అన్నీ ఉన్నాయిలే, నేను చాలినవాడను, ఐ హ్యావ్ ఇనఫ్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు గో టు చర్చ్ ఆర్ టు డిపెండ్ అపాన్ గాడ్, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్. కొందరు అంటారు కదా, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, ఐఎమ్ సెల్ఫ్ మేడ్ అంటారు కొందరు. అయ్యో, ఎంత బుదిలేని మాట. గాడ్ మేడ్ యూ. ఇంత స్థాయికి ఎదిగినామంటే ఎవరి శక్తి? అది దైవశక్తి. ఎవరి తోడు? దేవుని తోడు. సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ సఫిషియంట్ అని చాలా ధిక్కారంగా మాట్లాడతారు. అలా కాదు. నువ్వు దేవుని సన్నిధి నుండి ఎక్కడికి వెళ్ళలేవు. 139 చూడండి, 7వ వచనం. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కిన నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకుని నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకో. బా, ఎక్కడ తప్పించుకుంటావు దేవుని దగ్గర నుండి? యూ కాంట్ అవుట్ బీట్ గాడ్. అంటే దేవుని సన్నిధి నుండి పారిపోయి ఎక్కడైనా ఉందామంటే వీలు కాదు. నువ్వు ఎక్కడ అంటే ఆయన ప్రేమ చాలా గొప్పది కదా. ప్రేమ ఉన్న వాళ్ళే కదా వెంటబడేది. దేవునికి దేవుడు లోకం ఎంత ప్రేమించినట్ట, ఎంతో ప్రేమించి వెంటబడతా ఉంటాడు అన్నమాట. చేజ్ యూ. నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తాడు, ఎక్కడ పోతే వస్తాడు, తప్పించుకోలేవు అన్నమాట. కాబట్టి నీవు దేవుని సన్నిధికి నీవే రావడం చాలా ఉత్తమమైంది. పాట పాడతారు కదా, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద, అంటే నీ పాద సన్నిధికి నేను ఎట్లా ఉన్నానో అలాగే వస్తాను. ఏ వేషధారణ లేకుండా మరి యథార్థంగా నేను వచ్చేస్తాను. నా పాపాలు ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను, నాకున్న మనవులన్నీ నీకు తెలియజేస్తాను. నీ దయ, నీ కృప, నీ కనికరం నా జీవితం మీదకి దిగాలి. నీ సన్నిధిలో నాకేది కొదవలేదు. సంపన్న స్థితికి నీవే చేర్చగలవు, సమృద్ధి ఉన్న చోటుకి నన్ను నడిపించగలవు, సమాధానం ఇచ్చి నన్ను ఆశీర్వదించగలవు, ఆరోగ్యం ఇచ్చి నన్ను బలపరచగలవు, నా ప్రార్థనలన్నిటికీ సఫలత దయచేయగలవు, నన్ను దీవించగలవు, నన్ను నా బిడ్డలను నీవు ఆశీర్వదించగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఈరోజు దేవుని హత్తుకొని బ్రతకడం ద్వారా నీ యొక్క సమస్యలకు పరిష్కారం, అలాగే దేవుని సన్నిధితో నువ్వు నింపబడడం, నువ్వు దేవుని ఆశ్రయించడం ద్వారా నువ్వు బ్రతకడం, మరి దేవుని విడిచిపెట్టకుండా హత్తుకుంటే నీకు ఆయుస్సు, నీకు ఆరోగ్యం, నీకు సమృద్ధి, సమాధానం, సంతోషం ఇవన్నీ కూడా దేవుడు నీకు దాచి ఉంచి అనుగ్రహిస్తాడు. కనుక ఈ లోక రీతిగా ఉన్న కార్యాలు అంటే లోక మర్యాదను మీరు అనుసరించకుండా, రోమా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎన్ని శ్రమలు ఉన్నను, నిష్ఠూరమెదురైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు
చేద్దాం. మీ హృదయం దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావంతో మీరు తగ్గించుకొని, ప్రభువా ఉపవాస ప్రార్థన దేవుని హత్తుకొనుట అనే అంశం మీద మేము విన్నాం. దూరంగా మేము ఎక్కడ పారిపోగలుగుతుంది, మేము ఎక్కడ వెళ్ళా నువ్వు అక్కడికి వస్తావు తండ్రి. మమ్మల్ని ఏ విధంగా పట్టుకోవాలో నీకు తెలుసు తండ్రి. మేము శిక్ష అనుభవింపకముందే, నీ ఉగ్రత భరించకముందే నీ తట్టు తిరగడం ఎంత ఉన్నతమైన స్థితికి మేము చేరగలం. ఎంత భాగ్యమునైనా నిన్ను హత్తుకొని బ్రతకడం ఎంత గొప్పది. నీ చేతి నుండి మేము వదిలిపోతే తండ్రి నువ్వు వెంటాడి పట్టుకుంటానన్నావు. నువ్వు ఆకాశంకి ఎక్కిన అక్కడ ఉంటానన్నావు. భూమి పాతాళంలోకి దిగిన నేను పట్టుకుంటానన్నావు. నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభువా, కొన్నిసార్లు మేము అనుకుంటున్నాము మేము ఇది చేయగలం, మేము అది చేయగలం, దేవుడు మాకెందుకు, కడుపు నిండిన తర్వాత దేవుడే అవసరం లేదని, ఎవడు దేవుడనని అడిగే ఆ దుష్ట స్వభావం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా, నీవు మాకు చాలా అవసరం. మా సన్నిధిలో నీవు ఉపవసించినప్పుడు నీకు మేము దగ్గరగా ఉంటున్నాము తండ్రి. ఉపవాసం అంటేనే దేవునితో సహవాసం. అవును, ఎప్పుడు ఈ లోక నటనలో కొట్టుపోకుండా ఒక్క దినమైనా నీతో గడపడానికి, ఆ సంతోషము ఆ యొక్క బలము అనుభవించడానికి కృపను మాకు దయచేయండి తండ్రి. నీతో సమస్తం మేము మాట్లాడాలి, పంచుకోవాలి. మా సన్నిహితుడు, మా మేలుగోరి దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన వాడు నీవు తప్ప మాకెవరు ఉన్నారు తండ్రి. మా సమస్యలన్నిటికీ నీవే పరిహారివి. నీకు ఇళ్ళలో ఏది అసాధ్యమే లేదు నాయన. మనుషులకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యం అన్నావు. మేము ప్రార్థిస్తున్నాం, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా అవసరతలు నీకు తెలుపుతున్నాం తండ్రి. మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన సంతానంలో ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కాదు తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు సరైన మార్గంలో నడిపిస్తావు ప్రభువా. శక్తిగల దేవుడు తండ్రి, నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడిగినావు. నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు ప్రభువా. నా జనులు నన్ను హత్తుకోవాలి, ఒకరి నడికట్టు నడుము కంటుకున్న రీతిగా నా ప్రజలు నన్ను అంటుకోవాలి. అవును, నా సారమంతా నేను వాళ్ళకి ఇస్తాను. నాలో నిల్చుంటే వారు బహుగా వృద్ధి పొందుతారు, నాలో నిల్చుంటే వారు బహుగా ఫలిస్తారు. వారు బహుగా ఫలించడం ద్వారా నేను మహిమపరచబడుతున్నాను. అవును తండ్రి, నీలో ఉండే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. నీకు వేరుగా ఉండి మేమేం సాధించలేము ప్రభువా. నీకు దగ్గరగా ఉండాలి, నీ ఆలయానికి రావాలి, ఆరాధనలకు రావాలి, దేవుని బిడ్డలతో కలవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఏకాంత ప్రార్థన చేయాలి, కుటుంబంలో ప్రార్థన, రహస్య ప్రార్థన, పరస్య ప్రార్థన, సహవాసం, ఇవన్నీ మేము అనుభవించాలి నాయన. ఎంత గొప్ప ఏర్పాటు మా కొరకు చేసినావు తండ్రి, నీకు స్తోత్రం. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నీ సన్నిధి ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. అవును తండ్రి, గొప్ప దేవా, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో బలము, నీ సన్నిధిలో శక్తి, నీ సన్నిధిలో నెమ్మది, నీ సన్నిధిలో అభివృద్ధి, నీ సన్నిధిలో స్వస్థత, నీ సన్నిధిలో సమకూర్పు, ప్రతిదీ మాకు లభిస్తుంది. నీ సన్నిధిలో జీవపు ఊట ఉన్నది ప్రభువా. నాయన గొప్ప దేవ, మాకు ఇంకా నేర్పండి నాయన. ఉపవాసం అంటే ఒక భారంగా కాదు, ఒక పండుగలాగా మేము జరుపుకోవడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవుడు తండ్రి, నిన్ను హత్తుకోవాలి నాయన. మేము బ్రతుకుతాము, నిన్ను ఆశ్రయిస్తే మేము జీవం గలవారమై ఉంటాం. ఆ ఉనికి, ఆ జీవము, ఆ సామర్థ్యము మేము నీ యొద్ద నుండి పొందుకుంటాం. నీవు లేని జీవితం శూన్యమై ఉన్నది ప్రభువా. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. టీవీ ద్వారా వింటున్న వారు కూడా నిన్ను హత్తుకోవడానికి సహాయం దయచేయండి. చేతులెత్తి దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మేలు దయచేయండి, కీడు కొట్టివేయమని, సమృద్ధి దయచేయమని, కరువు కొట్టివేయమని, సమాధానం దయచేయండి, అసమాధానాన్ని కొట్టివేయండి, బలం దయచేయండి, బలహీనతలు కొట్టివేయండి, ఆరోగ్యం దయచేయండి, రోగాలన్నీ కొట్టిపోయండి, అద్భుతములను కనపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, UPF, ట్విన్ సిటీస్
పాస్టర్స్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటలకు. యూపీఎఫ్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,